అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంని మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. మిత్రులందరికీ నా నమస్కారములు. నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల సర్వీసు చేసి 2019 ఆగస్టులో పదవీ విరమణ చేశాను. నా పేరు హేమలత దుర్భా. నాకు 2 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి సౌమ్య, చిన్నమ్మాయి సాయి శరణ్య. పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి ఇద్దరికి పెళ్ళిళ్ళపై పెద్దమ్మాయికి ఒక అమ్మాయి, ఇప్పుడు దాని 10 ఏళ్ళు. చిన్న పాపకి నేను రిటైర్ అయిన ఆ సంవత్సరంలోనే నవంబర్లో ఒక అమ్మాయి పుట్టింది. ఆ పాప కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నిండాయి. పెద్ద మనవరాలి పేరు సాయి సంకీర్తన, చిన్న మనవరాలి పేరు సాయి ఈశాన్వి. ఇద్దరు కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు. మా వారి పేరు గోపీకృష్ణ. ఆయన స్టేట్ గవర్నమెంట్లో 2011లోనే రిటైర్ అయ్యారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ పదవి లాస్ట్లో చేసి ఆయన రిటైర్ అయిపోయారు. మేము ఉండేది సఫిల్గూడ కృపా కాంప్లెక్స్ ఏరియా, చంద్రగిరి కాలనీ అంటారు మా ఏరియాని. మాదంతా కూడా చాలా అందరితోనూ అనుబంధంగా ఆప్యాయతలుగా పంచుకుని ఉండే కుటుంబము. నేను రిటైర్ అయ్యే టైం కల్లా నాకు రెడీగా మా చిన్నమ్మాయి డెలివరీ నాకు ఉండింది. ఆ పాప రావడం, ఆ అమ్మాయికి నేను ఆగస్టులో రిటైర్ అయితే నవంబర్లో డెలివరీ అవ్వడం, దాంతో మా మనవరాలు కార్యక్రమాలు వాటి పనిపాటలతోనే నాకు సరిపోయేది. అప్పుడే మనకి 2020 మార్చిలో కరోనా వచ్చింది. ఆ అమ్మాయిని కూడా మేమేమైందంటే 5వ నెలలో పంపిద్దాం అనుకుంది, వాయిదా పడిపోయి 7వ నెలలో పంపడం అయిపోయింది అన్నమాట. అది కూడా ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకొని అలా పంపించడమే. నాకు జీవితంలో నేను ఏనాడు బోర్ అనే మాటను ఫీల్ అవ్వను. నన్ను నేను ఎప్పుడు బిజీగానే ఉంచుకుంటాను. నేను ఆఫీస్లో ఉన్నంత కాలం కూడా కల్చరల్ యాక్టివిటీస్లోనూ అన్నిట్లోనూ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడంలో కూడా నేను చాలా ముందుంటాను. మాకు అది బై బర్త్ వచ్చినది. ఎందుకంటే ఇంట్లో మా అమ్మ వాళ్ళందరూ కూడా అందరితోటి స్నేహ సంబంధాలు ఎక్కువగా పెంచుకొని, బంధువులు అందరూ రావడం పోవడం, కుటుంబంలో రాకపోకలు అందరితోటి మాకు అలవాటు ఎక్కువగా ఉంది. అందువల్ల మాకు ఎవరితోనూ అలా టచ్ మీ నాట్ అని ఉండే రకంగా ఉండదు. అందరితోటి బాగా కలిసిపోతాం. అలాగే నేను రిటైర్ అయిపోతే మా వాళ్ళు కూడా ఎలాగా బోర్ కొడుతుందో, ఏం చేస్తుందో, ఎలా ఉండగలుగుతుందో అనుకున్నారు. కానీ నాకు నా యాక్టివిటీస్ అన్నీ కూడా బిజీగానే అయిపోయాయి. మీరు విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంని మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్.